గత శుక్రవారము మనము శిలువ శక్తిని గురించి మనం ధ్యానం చేయడం జరిగింది. Last Friday we have talked about the power of cross. ఈరోజు పునరుద్ధానం గురించి మనము ధ్యానం చేద్దాం. Today we will discuss and meditate upon the resurrection. మరణం తర్వాత జీవితం. Life after death. ఎంతమంది మరణం తర్వాత జీవితాన్ని నమ్ముతారు? How many of you believe in life after death? చేతులు సగం ఎత్తుతున్నారు, ఫుల్గా ఎత్తండి. మరణం తర్వాత జీవితాన్ని మన అందరం నమ్ముతూ ఉన్నాం. We all believe in the life after death, right? మరణం తర్వాత జీవితాన్ని ఇతర మతాలు కూడా నమ్ముతూ ఉన్నారు. A lot of other religions also believe in the same thing, life after death. మనందరికీ సుపరిచితమైన మతము హైందవ మతము, వారు కూడా మరణం తర్వాత జీవితాన్ని నమ్ముతారు. One of the very popular religions that we all know about is the Hinduism. Even they believe in life after death. వారు జీవితాన్ని చక్రంగా చూస్తారు. They see the life as a cycle of life. నువ్వు చేసే పుణ్యకార్యాలు బట్టి మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ. సో సంపూర్ణంగా చూసుకుంటే వారు పునర్జన్మను నమ్ముతూ ఉంటారు. So depending on your works in this life, you will have another life and another life and so on. So that's how the cycle goes. రెండవది మనకి సుపరిచితమైన ఇంకో మతం ఏమిటంటే బౌద్ధ మతం. And secondly, another religion that we know of is the Buddhism. దాన్ని ఇంకో వాళ్ళు ఎలా నమ్ముతారంటే వారు నిర్వాణ అనే దాన్ని నమ్ముతూ ఉంటారు. They believe in something called nirvana. వాళ్ళు బాధ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, బాధ అనేది ఉండకూడదు, బాధలు బంధకాల నుండి బంధాలలో నుండి బయటకు వచ్చేసి దైవంలో కలిసిపోవాలి, గాల్లో కలిసిపోవాలంటారు. So they want to get out of the sufferings, misery of this life and even the relationships, and they want to be united with the divine. కాబట్టి వారు కూడా వేరే తత్వాన్ని నమ్ముతూ ఉన్నారు, నిర్వాణ అనే తత్వాన్ని నమ్ముతూ ఉన్నారు. So they also believe in the philosophy of nirvana, which is becoming one with God. మూడవది మనందరికీ తెలుసు ఇస్లాం మతం. Thirdly, we all know about the Islam. అక్కడ వారు పునరుద్ధానాన్ని నమ్ముతారు, కానీ అది చెందాలంటే నీ యొక్క మంచితనం మీద ఆధారపడి ఉంటుంది. So they also believe in the resurrection, but in order for you to be resurrected, it depends on your good works. నువ్వు ఎంత మంచి పని చేస్తే అంత మంచిగా ఉంటావు, కానీ అక్కడ దేవునికి మళ్ళీ నీకు కూడా అనుసంధానం అనేది ఉండదు వారి స్వర్గంలో. So as many good works you do, those are counted, but at the end of the day, there is no alignment with God eventually in their religion. కానీ క్రైస్తవ్యం నమ్మేది ఏమిటంటే పునరుద్ధానం. But in Christianity we believe in the resurrection. మా యొక్క బైబిల్ చెప్పే పునరుద్ధానం ఏమిటంటే what the Bible teaches is about the resurrection. మరణం అనేది ఓడిపోయింది. The death has been defeated. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. Jesus Christ has defeated the death. ఆయన మరణాన్ని జయించడం ద్వారా మనకు జీవం అనేది వచ్చింది, నిత్య జీవం అనేది ప్రాప్తించింది. Because he has defeated the death, that we have acquired life and we have gotten the eternal life. మనకి ఇంకా మనము చేయాల్సింది ఏమీ లేదు. There is nothing more for us to do. అంతా ప్రభువే సిలువలో మన కొరకు మనకు పాప క్రయధనముగా మన పాపానికి క్రయాన్ని ఆయన చెల్లించేశాడు. So everything has been done by the Lord Jesus Christ on the cross. He has paid the penalty that we should have received. He has already paid that on the cross. కాబట్టి దీన్ని ఇంకా కొంచెం సులువుగా అర్థం చేసుకోవాలంటే ఒక కారు ఉందండి, ఖరీదైన కారు ఉంది. If you really want to understand it little easily, there is a car which is very expensive. ఆ కారులో ద బెస్ట్ టైర్స్ ఉన్నాయి, దానికి that's got a very best tires. దానికి బెస్ట్ వీల్, బెస్ట్ డిటెక్షన్, AI అంతా అమర్చబడి ఉంది. So it's got a best detection and sensors and all of that. ఆ బండికి అన్నీ ఉన్నాయి, కానీ ఆ బండి కదలాలంటే ఏం కావాలి మీరు చెప్పండి? It has everything, but in order for the car to move, what does it need? తాళం కావాలి, కీ. we need the key. ఈ రోజు మానవుడికి అన్నీ ఉన్నాయి, కానీ వాడు జీవితము ముందుకు కొనసాగాలన్నా, నిత్య జీవము కావాలన్నా యేసుక్రీస్తు అనే తాళం చెవి కావాలి. So today a man has everything, but in order for a man to get to eternal life, there is only one thing that he needs, which is the key, which is Jesus Christ. ఈ అమెరికా దేశంలో చెప్పుకోదగ్గ పేరున్న దేవుని కృపను బట్టి అన్ని విశ్వవిద్యాలయాలకి నేను వెళ్ళడం జరిగింది. Thankfully, I was able to go to many well-known universities in America. అందులో
పిహెచ్డి న్యూరో ఫిజిక్స్ చేసే వాళ్ళని కలిశాను. I have met with those who have been doing PhD in neurophysics. మ్యాథమెటిక్స్ లో పిహెచ్డి చేసే వాళ్ళని కలిశాను. I have met with those who have been doing PhD in mathematics. కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి రోబోటిక్స్ లో పిహెచ్డి చేసే వాళ్ళని కలిశాను. So I also met those doing their PhD in Columbia University in robotics. MIT లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు కలిశాను. I have met also those from MIT who have been researching on artificial intelligence. వాళ్ళకి ఉన్నంత జ్ఞానము, మానవ జ్ఞానము అసలు ఎంత అతీతమైనదో అలాంటి వాళ్ళని కలిస్తే అర్థమవుతుంది. So they have so much wisdom, like really if you meet them you would understand the wisdom that is out there in the world. కానీ సమస్య ఏమిటంటే వాళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడిగాను. అదేమిటంటే మరణం తర్వాత జీవితానికి ఒక ప్రశ్న, మరణం అనేది ఎందుకు వస్తుందని అడగడం జరిగింది. But I have asked them one question, what happens after your death, and that is one very tough question that they could not answer. కానీ వాళ్ళెవరు సమాధానం చెప్పలేకపోయారు. They could not answer that question. వాళ్ళకి ఈ లోక జ్ఞానం పట్ల అవగాహన చాలా ఉంది. They are very wise in this worldly wisdom. కానీ మరణం అనేది ఎందుకు వచ్చింది, మరణాన్ని ఎలా జయించాలి, మరణం తర్వాత ఎక్కడ ఉంటామనే ప్రశ్నకు సమాధానం లేదు. But they have no answers for the questions why we have to die and what happens after we die and how can we defeat the death. అయితే ఈ రోజు యేసుక్రీస్తు కృపను బట్టి క్రైస్తవులమైన మనకు ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ అనేది పునరుద్ధానం ద్వారా వచ్చింది. But because of the grace of our Lord Jesus Christ, we have that confidence and hope about the resurrection and our eternal life. అయితే దేవుని బిడ్డలారా, దాన్నే మేమేమని క్రోడీకరించి చెప్తామంటే సువార్త అని చెప్తాం. This is what we kind of condense it and call it the gospel. ఈ సువార్తలో కొన్ని ఒక్కొక్క ప్రక్రియలు ఉన్నాయి. There are various aspects in this gospel. మొదటిగా యేసుక్రీస్తు కన్యక గర్భాన జన్మించాడు. Number 1, Lord Jesus Christ was born of a virgin. తర్వాత యేసుక్రీస్తు పాపం లేనివాడిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. And Lord Jesus Christ has lived sinless for 33 years. మూడవది, యేసుక్రీస్తు సమస్త మానవాళి పాపాలు ఆయన మీద వేసుకుని సిలువలో అనేక బాధను అనుభవించి ఆయన మరణించాడు. Thirdly, the Lord Jesus Christ has taken upon himself the entire sin of the world upon himself and he has suffered and died. నాలుగవది, ఆయన సమాధి చేయబడ్డాడు. And fourthly, he has been buried. ఐదవది, ఆయన సమాధిని, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. And fifthly, he has been raised from the dead, from the burial place. ఈ ఐదు విషయాలను కలిపితే అదే సువార్త. And if we combine these 5 things, that is the gospel. అయితే ఈ సువార్తను అపోస్తలుడైన పౌలు 4 విషయాలుగా చెప్పడం జరిగింది. This gospel, the apostle Paul has kind of divided this into 4 sections. ఇక్కడ 15వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు, 1 కొరింథీ 15 1 నుండి 2 మనం చదివితే, మరియు సహోదరులారా, నేను మీకు అప్పగించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశపూర్వకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారైయుందురు. And in chapter 15 verse 1 onwards, he says, moreover, brethren, I declare unto you the gospel which I have preached unto you, which you also have received, wherein ye stand, and also if you are saved, ye keep in memory what I preached unto you, unless ye believe in vain. అయితే ఇక్కడ సువార్త అనేది అది అనుభవపూర్వకంగా అవ్వాలి. So the gospel has to be, you have to experience it. చాలా సార్లు మందిరానికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, సువార్తను వింటున్నాం. Lot of times we come to the church and we sit and we listen to the gospel. ఇక్కడ మాకన్నా మీరు కూర్చుని వినేవారు ఇంకా బాగా చెప్పగలరు. Probably you can tell the gospel better than those of us who are standing here. కానీ సమస్య ఏంటంటే, దీనికి ఒక ఉపమానం చెప్తా. మీ అకౌంట్ లో $10,000 పడ్డాయని ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. But the problem is, let's take this example. If a text comes to you saying that the $10,000 have been accounted in your bank account, మీరు నమ్ముతారా నమ్మరా? Do you believe that or no? స్పామ్ అండి అని వదిలేస్తాం. You'll probably leave it thinking it's spam. వారానికి కనీసం ఒక 2 స్పామ్ టెక్స్ట్లు అని అందరికి వస్తాయి కదా ఇక్కడ అమెరికాలో పుష్కలంగా. We all get lot of spam texts and messages here in America, no? కానీ బ్యాంక్ మేనేజరే ఫోన్ చేసి, అయ్యా మీ అకౌంట్ లో $10,000 పడ్డాయి, ఇది నిజమండి, నేను పలానా బ్యాంక్ మేనేజర్ గారిని రేపు వచ్చి బ్యాంక్ లో మీరు తీసుకోండి అన్నాడు అనుకోండి. But imagine if bank manager actually calls you and says,
this much of amount has been credited to your account, you can come to the bank and take it. ఇప్పుడు ఎలా ఉంటుంది మన రియాక్షను? How would we react? మొదట టెక్స్ట్ వచ్చినప్పుడు అవన్నీ నమ్మేది లేదు, పెట్టేది లేదు అన్నాం. Firstly, when there was a text, we probably took it easy and we didn't believe it. కానీ ఇప్పుడు సంతోషం పొంగింది. But now we are very happy and joyful because it seems real. ఎందుకంటే అది నువ్వు నమ్మేవు దాన్ని. Because you have believed in it. చాలా సార్లు సువార్త చాలా మందికి అది వార్తే. ఫస్ట్ టెక్స్ట్ మెసేజ్ అనేది ఒక న్యూస్, ఒక వార్త అది. For a lot of people, gospel is just like a text message, it's just a news for them. కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని నమ్ముతావో అది నీకు సువార్త అవుతుంది. But when you believe in it, that's when it becomes the gospel, it becomes a good news for yourself. కాబట్టి మొదటిగా ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే సువార్త ప్రకటించబడుతూ ఉంది. Firstly, this is why Paul is saying that the gospel is being preached. ఏమంటే సిలువ నీ యొక్క పాపానికి సమాధానం చెబితే, oh dear brothers, the cross will give the answer to your sins. పునరుద్ధానం అనేది నీ భవిష్యత్తుకు దారి చూపించింది. The resurrection gives you a way to your future. రెండవది మనం చూద్దాం, సువార్తకి నిర్వచనం పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Secondly, we see that Paul is giving a definition of gospel. పౌలు ఏమన్నాడంటే నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. And in verse 3 he says, Paul is saying, I have delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures, and that he was buried. ఈ సువార్తకు నిర్వచనం, డిఫైన్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. This is where we see the definition of the gospel. బైబిల్లో ముందు నుంచే ఆది కాండం నుంచి కూడా యేసు ప్రభు వస్తాడు, ఒక విమోచకుడు వస్తాడు, మన పాపాల కోసం మరణిస్తాడు, ఆయన తిరిగి లేస్తాడని బైబిల్లో మొదటి పేజీ నుండి చెప్పబడుతూ ఉంది. Right from the beginning in the scriptures, right from the Genesis, we have been kind of given prophecy about a savior that is going to come and that is going to suffer for you and that is going to bring salvation. అది ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. And it has been fulfilled in Lord Jesus Christ. ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడంటే లేఖనముల ప్రకారం అని చెప్తూ ఉన్నాడు. And Paul is saying that according to the scriptures. లేఖనముల ప్రకారము తండ్రి అయిన దేవుడు దీనికి ప్రణాళికను పెట్టాడు. According to the scriptures, God the Father has made a plan. అయితే యేసుక్రీస్తు దానిని అమలుపరిచాడు. And the Lord Jesus Christ has executed it. అయితే ఇప్పుడు మళ్ళీ రెండవది ఏంటంటే ఒక ఆయన ఇంట్లో కాలిపోతూ ఉన్నాడు. And there is one man who has been kind of burning in a house. ఆ కాలిపోతున్న అతనికి ఒక తాడు వేసాం. And somebody threw a rope to him. తాడు పట్టుకో అని అరుస్తూ ఉన్నాం. And people have been crying out saying, hold the rope. ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏమిటి? What does he have to do? ఆ అరుపులు వదిలేయాలా లేదా ఆ అరుపును విని దానికి అనుగుణంగా తాడు పట్టుకొని బయటికి రావాలా? So does he have to just listen to those cries and just ignore it, or should he follow what they've been saying and hold on to the rope and get out? చాలా సార్లు సువార్త విషయంలో వింటున్నాం, నమ్మండి అనే విషయాన్ని వింటూ ఉన్నాం. Lot of times it's the same thing with gospel also. We've been saying, believe, but we just hear that. కానీ నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. But we are not believing in it. విశ్వాసం అనే దాన్ని నువ్వు నమ్మి ఆ సువార్తను నమ్మితేనే ఆ కాలిపోతున్న ఆయన తాడు నుంచి బయటకు రాగలడు. Only if he believes in that gospel, and acts upon it, then only he can actually come out. కాబట్టి సువార్త ఒక నిర్వచనం ఏంటంటే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. So the definition of the gospel is that the Lord Jesus Christ has come, has died and was buried and rose again according to the scriptures. మూడవది సువార్త అనేది నిరూపించబడింది. And thirdly, the gospel has been proven. క్రైస్తవ విశ్వాసం అనేది గుడ్డి విశ్వాసం కాదు. So the Christian belief is not a blind belief. ఇది చారిత్రాత్మకంగా నిరూపించబడిన విశ్వాసం. It has been proven and it has been historical. ఇప్పుడు 5వ వచనం 15:5 చదువుతాం. ఆయన కేఫాకును తర్వాత 12 అటు పిమ్మట 500 ఎక్కువ సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. So he was seen of Cephas and then of 12, and after that he was seen of 500 brethren at
at once. మొదటగా యేసు ప్రభు తిరిగి లేచాక ఒక మంచోడికి ఏం కనబడలేదు. So after the Lord Jesus Christ has been risen, he didn't appear to a good man. ఆ పేతురు అనే అనుమానస్తుడిగా కనబడ్డాడు. He appeared to a one who was doubting, which was Peter. నోరిప్పితే ప్రశ్నలు ఉన్నవాడికి కనబడ్డాడు. The moment he opens his mouth, he has lot of questions. అలాంటోడికి కనబడి ప్రత్యక్షమయ్యాడు తిరిగి లేచాక. So he appeared to him, a man like that, after he rose again. రెండవది యేసు ప్రభు ఆయన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. And secondly, the Lord Jesus Christ has appeared to his disciples. 12 మందికి ఆ 12 మందిలో ఇద్దరు లేరు. ఫస్ట్ 10 మందికి కనబడ్డాడు. He was appeared to first 10 disciples. తర్వాత యేసు ప్రభు ఆయన తమ్ముడు తన హాఫ్ బ్రదర్ కి కనబడ్డాడు, యాకోబుకు. And the Lord Jesus also had appeared to his half brother James. తర్వాత అపోస్తలుడైన పౌలుకు కూడా పునరుద్ధాన దర్శనం పొందుకున్నాడు. And even after that, Apostle Paul had got the vision of the resurrected Christ. అంతేకాదు, ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి ఒకడికి కనబడ్డాడు, 10 మందికి కనబడ్డాడు, మేబీ వీళ్ళు గుడ్డి నమ్మకమేమో అనొచ్చు. Maybe you can say that, well, he has appeared to 1 or 2, 10. It may still be a blind belief. కానీ యేసు ప్రభు 500 మందికి ప్రత్యక్షమై ఆయన ఆకాశమునకు ఆరోహణం అవడం 500 మంది చూశారు. But he has appeared to 500 people, and when he has ascended up on high to heavens, 500 people had actually witnessed it. ఇప్పుడు చాలా మంది టీవీల్లో యూట్యూబ్లో ఇదంతా అబద్ధం, మోసం, ఎవడండి లేచాడు అంటున్నారు. A lot of people in YouTube and TVs and all, they're saying this is all a lie and false. He has not risen. ఏమండి ఇప్పుడు కాదు, మత్తయి సువార్త 28లో ఆ రోజుల్లోనే వాళ్ళు కొత్త న్యూస్ క్రియేట్ చేశారు. అది ఏమంటే ఆయన శరీరాన్ని దాచేశారని మొదలు పెట్టారు. Not only right now, actually this phenomenon has started long ago. In Matthew 28, the Jews tried to hide this fact by saying, somebody has stolen his body. ఇప్పుడు నా ప్రశ్న అలాంటి వారికి ఏంటంటే, ఆయన శరీరాన్ని దాచేస్తే బాడీ కనబడాలి కదా. So my question to those kind of people is that if they hid his body, where is the body? చూపించమనండి. Let them show it. 2000 సంవత్సరాలు దాటిపోతుంది, ఈ రోజుకి ఆయన శరీరం కనబడలేదు. It's been 2000 years and they have not even found his body yet, till this date. కొంతమంది ఇది ఒక హెల్యూజినేషన్ అని అన్నారు. Some people thought it was a hallucination. హెల్యూజన్ అయితే యేసు ప్రభు ఆయన పునరుద్ధానమై ఆరోహణమై పరలోకానికి వెళ్ళాక సత్యాన్ని నమ్మి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. So if it is a hallucination, the Lord Jesus Christ, after he has ascended, there are a lot of thousands of people have given up their lives for that testimony, saying he has been risen. సత్యానికైతే నేను నా ప్రాణాన్ని ఇస్తాను, అబద్ధానికి నా ప్రాణాన్ని ఎందుకు ఇస్తాను? I would give my life for a truth, but why would I give my life for a lie? 12 మంది శిష్యులు కూడా వాళ్ళ ప్రాణాన్ని ఆ సత్యం కోసం వాళ్ళు త్యాగం చేశారు. So all the 12 disciples, 12 apostles have given up their life for that truth. ఎంతో మంది సంఘ చరిత్రలో వాళ్ళ రక్తాన్ని ధారపోశారు ఈ సత్యము యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని. So many in the history of church have shed their blood and have given their life for this truth, that Christ is risen. ఒక అబద్ధానికి మనం ఎవరైనా ప్రాణం పెడతామా? Will we ever give our life for a lie? యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నది సత్యం కాబట్టి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. Because it is truth that Christ has risen, lot of people were able to give their own lives for this truth. నాలుగవది సువార్త అనేది అనుభవము. Fourthly, the gospel is experiential. ఈ సువార్త మనం చూసాం, ఆయన కన్యక గర్భాన పుట్టడం, పాపం లేకుండా జీవించడం, సిలువలో మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం, ఈ 5 సత్యాలను ఎవరైతే అనుభవిస్తారో అది వారికి ఒక అనుభవం. So we have also seen that the gospel is that the Lord Jesus Christ was born of a virgin and he has lived a sinless life. He went on to die and he was buried and rose again and this gospel, whoever experiences it, and it is a blessing for them. సువార్త నిజంగా విన్నవాడి జీవితం మారతాది. And whoever believes in the gospel, their life will be changed. 9వ వచనంలో ఈ అనుభవంలో ఈ సువార్తను అనుభవిస్తున్న పౌలు తన సాక్ష్యాన్ని
చెప్తున్నాడు 9వ వచనంలో, 1 కొరింథీ 15:9, ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను కొడుకు యోగ్యుడిని కాను, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. In verse 9 and 10, Apostle Paul is giving this testimony that I am the least of the apostles. I am not meet to be called apostle because I persecuted the church of God, but by the grace of God I am what I am. ఏమండి, సువార్తను నిజంగా నువ్వు అంగీకరిస్తే నీ జీవితం మారిపోద్ది. Dear brothers and sisters, if you believe in the gospel, your life will be changed. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను ఒకప్పుడు ప్రధాన పాపిని అన్నాడు. Apostle Paul is saying, I was the chiefest of the sinners, he says. ఇప్పుడు ఆయన సువార్తను అనుభవించాక ఆయన అపోస్తలుగా మారాడు. Now after he has experienced the gospel, he has become turned into an apostle. ఒకప్పుడు పేతురు అనుమానస్తుడు, భయస్థుడు, మరణం అంటే పారిపోయిన పేతురు. Peter, back in the day, he was a doubter and he was a timid and who feared death. అలాంటి వాడు పునరుద్ధాన శక్తిని పొందాక ఈ సువార్తను అర్థం చేసుకున్నాక ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. After he understood the power of the resurrection and he understood the gospel, he was ready and willing to give up his own life. అంతేకాదు యేసు ప్రభు తమ్ముడైన యాకోబు కూడా ఒకప్పుడు యేసు ప్రభుని నమ్మలా, కానీ సువార్తను అనుభవించాక ఆయన కూడా తన ప్రాణాన్ని ప్రభువుకు అర్పించాడు. Even the Lord Jesus' half brother James, that at one time he doubted the Lord, but after he experienced the gospel, he was willing to give his life for the Lord. చరిత్రలో అగస్టిన్ అని ఒక ఆయన ఉన్నాడు, అతనికి లేని వ్యసనాలంటూ లేవు. There is one man in history named Augustine. He had lot of addictions. యోధము, త్రాగుడు, వ్యభిచారం అన్ని అలవాట్లు ఉన్నాయి. He had he was a drunkenness and idolatry and adultery and all of those things. కానీ ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని సువార్తను తెలుసుకున్నాడో అతని జీవితం మారిపోయింది. But when he had the encounter with Lord and when he understood the gospel, his life has been completely turned upside down. సువార్త రోజు మనకు అనుభవం అవ్వాలి. Today the gospel has to be experienced by us. ఒక రోజు అదే అగస్టిన్ మళ్ళీ ఒక పొరపాటున ఒక వీధిలోకి వెళ్ళాలి. అతను ఏ ఆడపిల్లలతో అయితే తిరిగాడో ఆ వీధిలో నడవలసి వచ్చింది. And it's the same Augustine, once he had to go to go walk on a street where he had to encounter the girls that he was with before. ఆ అమ్మాయి పిలుస్తుంది, అగస్టిన్ రా అని పిలుస్తుంది. That woman was calling him, Augustine, come over here. ఈ అగస్టిన్ ఏం చెప్పాడంటే, ఆ అగస్టిన్ చనిపోయాడు, వీడు నూతన అగస్టిన్. And this Augustine said, that Augustine has been dead and this is a new Augustine. ఇది కేవలము సువార్త వల్లే జరుగుతుంది. This is only possible by the gospel. నాకు ఒక ఆయన తెలుసు సాక్రమెంటోలో, ఆయనకు కూడా లేని అలవాటు అంటూ లేదు. I know a man in Sacramento, he has lot of addictions as well. రోజుకి 5 పెట్లు సిగరెట్లు కాల్చేవాడు. He smokes a lot. తాగేవాడు. He would drink. చివరికి ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాడంటే సూదులు గుచ్చుకునే దాకా వెళ్ళిపోయాడు. So he has gone to the extreme where he started injecting himself. ఒక రోజు సువార్తను తెలుసుకున్నాడు. Once he knew the gospel, అర్థం చేసుకున్నాడు, he understood the gospel, అనుభవించడం మొదలుపెట్టాడు. he started experiencing the gospel. మళ్ళీ సిగరెట్ ని గాని వ్యసనాల దగ్గరికి అతను వెళ్ళలేదు. And he has never gone back to these addictions. ఈ రోజు ఈ సాయంత్రం ఎవరన్నా నేను నా పాపం నుండి బయట రాలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావా? Is there anyone today that I am unable to get out of the clutches of the sin right now? నేను ఈ బలహీనత నుండి బయటపడలేకపోతున్నాను అనుకుంటున్నావా? But I am not able to get out of this strengthlessness or weakness. ఇదిగో ఈ సువార్తను అనుభవించడం మొదలుపెట్టు. Oh dear friend, try and start experiencing this gospel. ఎప్పుడైతే ఈ సువార్తను అనుభవించడం మొదలు పెడతావో, once you start experiencing this gospel, ఈ జీవితం మారిపోతుంది. your life will be changed. నువ్వు నూతనమైన వ్యక్తిగా మారుతావు. You will become a new man. తర్వాత దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానంలో దేవుడు కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని శక్తులను మనకి ఇచ్చాడు. Dear brothers and sisters, in this resurrection, God has given us some blessings and some powers. మొదటిది ఏమిటంటే, యేసు ప్రభు తిరిగి లేవబట్టే మనకి విశ్వాసం అనే ఆశీర్వాదం వచ్చింది. Firstly, because the Lord Jesus Christ was raised, that is how we got the gift of faith.
ఎందుకంటే క్రీస్తు సిలువ ఆయన మరణాన్ని జయించకపోతే బుద్ధుడు సమాధిలోనే ఉన్నాడు, మహమ్మద్ ప్రవక్త సమాధిలోనే ఉన్నాడు, చాలా మంది సమాధిలో ఉన్నాడు, ఈయన కూడా వాళ్ళతో సమానం అయిపోతాడు. So if he had not raised again, well, Buddha is in the tomb, and Muhammad is in tomb, and many of these top guys are in the tomb, then he would have been like any of them. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించబట్టి ఈ రోజు మనకు విశ్వాసం అనేది వచ్చింది. But because the Lord Jesus Christ has defeated the death, we were able to obtain the faith. రెండవది పునరుద్ధానం ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో నువ్వు యేసుని ప్రభువుగా నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో లేపినని నీ హృదయములో నమ్మిన యెడల నీవు రక్షింపబడుదువు. And in Romans chapter 10 verse 9 we see that if you confess with thy mouth the Lord Jesus Christ and shall believe in thine heart that God has raised him from the dead, thou shalt be saved. అండి రెండవది పునరుద్ధానం వల్ల దేవుడు మనకి రక్షణ అనేది ఇచ్చాడు. Dear brothers, because of the resurrection God has given us the salvation. యేసు ప్రభు సమాధిలో నుండి బయటికి రాకపోతే ఈ రోజు రక్షణ అనేది అన్ని మతాలు చెప్తున్నట్టు అది అందరిలాగే ఉండేదేమో. If the Lord Jesus Christ had not come out of the tomb, then the salvation would have been like any other like any other religion. కానీ పునరుద్ధానం వల్ల దేవుడు మనకు రక్షణ అనేది ఇచ్చాడు. But because of the resurrection we have gotten salvation. God has given ఈ salvation. రక్షణ కోసం మనం ఏమీ చేయనవసరం There is లేదు. nothing you have to do for this salvation. 40 దినాలు ఉపవాసాలు ఉండనవసరం You లేదు. don't have to starve or fast for 40 days. మాంసం ఎల్లుల్లిపాయలు తిన్నవసరం అంత కఠినంగా కూడా అవసరం లేదు. You don't have to stop taking meat or garlic and so on. తెల్లవారుజామున లేచి చన్నీలతో స్నానం చేయవలసిన అవసరం లేదు. You don't have to take a cold shower in the morning. నేల మీద కటిక నేల మీద పడుకోని అవసరం లేదు. You don't have to lie down on the ground. పుణ్యస్థలాలకు వెళ్ళని అవసరం లేదు. You don't have to do pilgrimages. నువ్వు చేయవలసింది ఒకటే, నీ నోటితో యేసు ప్రభు నీ ప్రభు అని అలాగే ఆయన మృతులలో లేచానని నువ్వు నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ. All you need to do is confess with your mouth that the Lord Jesus Christ and believe in your heart that God has raised him, then you will be saved. దట్ ఈస్ ద టికెట్ ఫర్ హెవెన్ అంతే. That is the ticket for your heaven. మూడవది ఈ పునరుద్ధానం వల్ల ఈ రోజు మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. Because of this resurrection we have been justified according to Romans chapter 4 verse 5. నీతిమంతులు అంటే అండి ఒక పేపర్ మీద చాలా గీతలుండి చుక్కలుండి చండాలంగా ఉన్న పేపరు ఒక్కసారిగా తెల్లగా మారిపోవడం అంటారు. దాన్నే ఇంకా సులువుగా చెప్పాలంటే అదే నీతిమంతులు అని అర్థం. So the justification means, like, think of it as a paper which has lot of dots and suddenly it becomes completely clean without any spots. దేవుడు పునరుద్ధానం వల్ల మనల్ని నీతిమంతులుగా చేసేసాడు. Because of the resurrection God has made us justified and righteous. చాలా సార్లు నిన్నటి దినాన హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం మీద ఒక చోట వాక్యం చెప్తూ ఉన్నాను. I was speaking on Hebrews chapter 8. ఏమంటే క్రైస్తవంలో కూడా చాలా మందికి తెలియట్లేదు ఏంటంటే ఇద్దరు వ్యక్తులు హోటల్కి వెళ్ళారు. And there have been two people that went to a hotel. అందులో ఇద్దరు భోజనం చేశారు, ఒకడు బిల్లు కట్టేశాడు. And in the restaurant they both ate and one person paid the bill. ఇప్పుడు బిల్లు కట్టేశాక ఇంకోటి అంటున్నాడు నేను కడతానండి, నా దగ్గర డెబిట్ కార్డు ఉందండి, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉందండి, నేను కడతానంటే వెయిటర్ అంటున్నాడు వద్దురా బాబు నీకు అన్ని కట్టేశాడు అంటున్నాడు. And after the bill has been the check has been paid, the other guy is saying, well, I have a debit card, I have credit card, I have cash, and I'm going to pay. And the waiter is saying it's already been paid for. హోటల్కి వెళ్ళినప్పుడు అలాంటి బిల్లు కట్టే ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటది. Whenever you go to restaurant, how nice it would be to have a friend who can pay the bill like that. ఇప్పుడు క్రైస్తవ సమస్య కూడా ఏంటంటే యేసు ప్రభు నీ బిల్ అంతా సిలువలో కట్టేశాడు. So the thing is that the Lord Jesus Christ has completely paid for your for your cost. ఇక నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు. There is nothing you have to pay. తర్వాత నాలుగవది యేసు ప్రభు పునరుద్ధానం వల్ల 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనంలో మనకి నిర్మలమైన మనస్సాక్షి అనేది వచ్చింది. And finally in first Peter chapter 3 verse 21 we see that because of the resurrection we have gotten a clean heart and a good conscience. ఒకప్పుడు ఇదే బైబిల్ ఏమంటుందంటే మానవుని హృదయం మోసకరము, అది అసహ్యకరమైన వ్యాధి కలదన్నాడు. And this is the same Bible. It says that the heart of man is utterly deceitful and it is abhorring.
ఏమండి చాలాసార్లు మనం ఏమంటుంటే అమ్మో పిల్లల్ని బయటకు పంపితే పాడైపోతారు, అక్కడికి పంపితే పాడైపోతారు, ఇక్కడ పంపితే పాడైపోతారు అనుకుంటారు. A lot of times we think that, if we send the kids outside, they will get spoiled and so on. అసలు సమస్య హృదయం, ఇది పాడైపోయింది, నువ్వు ఎక్కడ పంపితేనేమి ఇది ఆల్రెడీ పాడైపోయింది. But the real problem is in your heart, that the heart is wicked, and no matter where you go, where you are, it's already spoiled and corrupt. కానీ పునరుద్ధానం వల్ల దేవుడు ఈ రోజు శుద్ధ హృదయాన్ని మనకు అనుగ్రహించాడు. But because of resurrection, God has given us the clean heart. తర్వాత పునరుద్ధానం వల్ల రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34లో మనం చూస్తే ఈ రోజు మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. And because of the resurrection in Romans chapter 4 verse 32, we see that we have a high priest in the ఇంటర్సెసర్. We have an intercessor. మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆయన ఉన్నాడు. He has been interceding for us. ఒకసారి ఒక అబ్బాయి నన్ను యూనివర్సిటీలో అన్నాడు, మీకు పూజలుండో, పూజారులు ఉండడు, బలులుండో, మీదేం మతం అన్నాడు. And somebody said to me that in your religion you don't have worships, and there is no priest and all of that. What kind of religion is yours? అయ్యా నేను అన్నాను, మీకు అవసరమేమో, మీకు బలులు అవసరమేమో, మా యాజకుడు అన్ని చేసేసాడు. And I told him, well, maybe it is for you guys it is needed that you need sacrifices, but our high priest and our intercessor has done it all for us. హెబ్రీ పత్రిక 8లో 2 రకాలైన అర్చకులను యాజకులను చూపిస్తాడు. There are two kinds of priests that Hebrews 8 talks about. భూలోకంలో ఉన్న అర్చకులు యాజకులు నుంచొని ఆత్మాటు జంతువులను బలిస్తూ ఉండాలి, రక్త ప్రోక్షణం అనేది జరుగుతూ ఉండాలి. There is the earthly priests, they have to keep sacrificing the animals time and again every day, shedding the blood. కానీ మన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, ఆయన తన్ను తానే బలిగా అర్పించుకొని మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించి ఇప్పుడు ఆయన పరలోకమందు ఆయన ఆసీనుడై కూర్చున్నాడు. But our high priest, our intercessor has actually offered up himself, and he has shed the blood, and he has taken the same blood up to the God, and he has kind of offered that blood, and he is seated right now at the right hand of God, and he is interceding for us. మీరు గమనించండి, ఈ భూలోకంలో యాజకులు ఎక్కడైనా సరే వాళ్ళు నుంచోనే ఉండాలి, కూర్చోకూడదు దైవ సన్నిధిలో. And if you really observe it, all the priests actually have to stand in the presence of God. కానీ మా ప్రధాన యాజకుడు, but our high priest, ఆయన తన్ను తానే అర్పించుకొని ఈ రోజు పరలోకంలో హాయిగా కూర్చున్నాడు. But he has sacrificed himself, and now he is sitting at the right hand of God. ఆయన కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. He is not standing, he is sitting, and he is interceding for us. తర్వాత పునరుద్ధానం వల్ల అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 15-16లో మనం చూస్తే మనకి విజయం అనేది వచ్చింది. And also thirdly, we see that because of resurrection in Acts chapter 3, we see that we are made victorious because of the resurrection. మనకు శక్తి అనేది దేవుడు అనుగ్రహించాడు. God has given us power because of the resurrection. భయం అనేది తొలగించాడు. The fear is gone. మీరు అన్యుల దేవుణ్ణి ఎరగని వారి సమాధి కార్యక్రమానికి వెళ్ళండి, దేవుణ్ణి ఎరిగిన వారి సమాధి కార్యక్రమానికి వెళ్ళండి. If you go to the burial of those who don't know God and the burial of those who knew God, there is a difference. వాళ్ళు అక్కడ మరణం అంటే భయపడుతూ ఉంటారు. There is a fear of death in the first category. కొన్నిసార్లు వచ్చే జన్మలో ఎలా పుడతాడో అని భయంతో ఉంటారు. And sometimes what kind of birth we will have in the next birth. కానీ క్రీస్తుని పునరుద్ధాన శక్తిని ఎరిగిన వాడు మరణించినప్పుడు అక్కడ నిరీక్షణ, అక్కడ సంతోషము, అక్కడ ఆనందము, అక్కడ భయమే ఉండదు. But those who have kind of believed in the resurrection and the power of the resurrection, there is no fear and no worry in the ages, in the world to come. క్రీస్తు పునరుద్ధానం వల్ల ఈ రోజు మనకి శక్తి వచ్చింది. Because of the resurrection we are victorious and we have power. అందుకే ఇందాక మనం పాడడం విజయ గీతములు పాడరే అని పాడడం. That's why we just sung that let us sing the songs of victory. బైబిల్లోనే ఎక్కడ ఉండదండి, బైబిల్లోనే ఒక్కడు మరణానికి ఛాలెంజ్ చేశాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నాడు. Oh, there is nobody who has challenged like this in the Bible. Somebody said, oh death, where is thy sting? Oh grave, where is thy victory? దేవుండి కేవలము పరిశుద్ధ గ్రంథంలోనే మరణాన్ని ఛాలెంజ్ చేసి మరణపు ముళ్ళుని ఎరగొట్టాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా. Oh dear brothers, only in the holy scriptures we see that the death has been defeated, and then the sting and then the thorn of death has been broken by the Lord Jesus Christ. చివరిగా పునరుద్ధానం వల్ల
మనకు జీవము గల నిరీక్షణ అనేది వచ్చింది. And finally, because of resurrection, we have a living hope. అది 1 పేతురు 1:3 నిర్మలమైన వాడబారని నిరీక్షణను మనం చూస్తూ ఉన్నాం. In 1 Peter chapter 1 verse 3, we see that it is a lively hope. జీవము గల నిరీక్షణ. It's a lively hope. ఏమండి, మనకు నచ్చిన వాళ్ళు, మన తండ్రులు, తల్లులు లేదా బంధువులు, స్నేహితులు చాలా మంది చనిపోయి ఉంటారు. Or dear brothers, you may know of many people that are very dear to you that have been passed away. కానీ మా క్రైస్తవ భక్తి గీతాల్లోనే నేను మళ్ళీ ఆయన చూస్తాననే పాట పాడతాం. But only in the songs of Christianity that we see that we sing that we are going to see them again. మళ్ళీ నేను నా తాతను చూస్తానంటావు. We will say again, I will see my grandfather. ఒకవేళ ఆయన ప్రభువుని అంగీకరిస్తే, if he had been a believer in the Lord Jesus Christ. ఇది జీవము గల నిరీక్షణ. This is a lively hope. ఆయన కరుణ చేత దేవుడు పునరుద్ధానం అవ్వబట్టి ఈ రోజు మనకి జీవము గల నిరీక్షణ అనేది వచ్చింది. Oh, because of his abundant mercy and because of the resurrection of our Lord Jesus Christ, we have lively hope today. కాబట్టి ఈ సాయంత్రం యేసు ప్రభు సువార్తను వింటున్నావు గాని అనుభవించాలనుకుంటే ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించు. Dear brothers and sisters, because today you are listening to the gospel, but if you really want to if you experience the gospel, you can receive the Lord Jesus Christ. యేసు ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఈ 7 ఆశీర్వాదాలు, శక్తులను నువ్వు పొందుకుంటావు. If you invite the Lord Jesus Christ into your heart, these 7 blessings you will have it in your life. ఇప్పుడు ఎంతమందికి ఫస్ట్ క్లాస్ అంటే ఇష్టం? How many people like first class? ఎంతమందికి? మీ అందరూ లైన్లో నుంచోవడం ఇష్టమా? విఐపి పాస్లు ఎంతమందికి కావాలి? You all want to get in the queue or you want a VIP pass? అమెరికా అంతా ఈ క్లాస్ సిస్టమ్, ఇండియా బెటర్. The whole United States is full of class system. చివరికి డిజ్నీ ల్యాండ్ లో కూడా డబ్బులు ఎక్కువ కడితే ఫస్ట్ లైన్ లో పంపించారు. Even in Disneyland, if you pay more, you will have a different queue. ఈఏడి కార్డు త్వరగా రావాలంటే మామూలుగా అయితే 3 నెలలు వెయిటింగ్ లిస్ట్, ఎక్స్ట్రా డబ్బులు కడితే 2 రోజులు వచ్చేస్తుంది. For EAD card, if you want to get it, if you pay extra, you will get it quickly. పరలోకంలో ఎంతమంది ఫస్ట్ క్లాస్ కావాలి? How many of you want first class in the heaven? లేదు వెయిటింగ్ లిస్ట్ ఓకేనా? Or do you want a waiting list? పరలోకంలో ఫస్ట్ క్లాస్ కావాలంటే ఈ 4 విషయాలు, పునరుద్ధానం ద్వారా ఈ 4 విషయాలు మనం చూద్దాం. ఇది విశ్వాసులకి. So if you want a first class or the priority in the heaven, these 4 things we will look into it. మొదటిగా ప్రకటన గ్రంథము 20:6 మొదటి పునరుద్ధానములో భాగము గలవాడు ధన్యుడు, పరిశుద్ధుడు. In Revelation chapter 20 verse 6, it says, blessed and holy is he that has part in the first resurrection. నిజంగా యేసు ప్రభు సువార్తను అనుభవిస్తూ సత్యాన్ని నీ హృదయంలో విశ్వసించి ఆయన దేవుడిగా నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో లేచానని నువ్వు నమ్మితే నిజంగా నీ జీవితంలో పరిశుద్ధత అనేది ఉంటుంది. If you really believe in the Lord Jesus Christ and if you have believed that he died and rose again for you and you have received him into your life, the holiness will be in your life. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత కావాలి. The holiness is required of a Christian. యేసుతో ప్రతిదినము నడవాలి. You have to walk with the Lord Jesus Christ every day. నువ్వు యేసయ్యని నీ హృదయంలో పెట్టుకొని ఆయనతో సహవాసం ఉంటే పరిశుద్ధులతో కూడా సహవాసాన్ని కోరుకుంటావు. If you have the Lord Jesus Christ in your heart, you also long to be in fellowship with the fellow believers. సంఘాన్ని ప్రేమిస్తావు. You will love the church. సహవాసాన్ని కోరుకుంటావు. You would love to have the fellowship with the church and their members. కానీ చాలా సార్లు ఏమవుతుందంటే చర్చిలో పరిశుద్ధం, బయట అపరిశుద్ధం. But a lot of times we are holy in the church, but when you go out we are impure. ఆదివారం వచ్చే వాళ్ళకైనా మంచిదండి, కొంతమంది పండక్కే వస్తారు. At least some people come on Sunday. Some actually only come on the festivals. మరి అది ఎట్లా పరిశుద్ధత? ఎలా ఉంటది పరిశుద్ధత? కష్టం ఉండదు పరిశుద్ధత. How is it a holiness? అప్పుడు నువ్వు పునరుద్ధానంలో వెయిటింగ్ లిస్ట్ లో ఉండాలి. And in the resurrection you will probably in the waiting list. ఇప్పుడు పరలోకంలో ఫస్ట్ క్లాస్ కావాలా, భూలోకంలో ఫస్ట్ క్లాస్ కావాలా? Do you want a first class and a priority in heaven or on earth? కాబట్టి ప్రయారిటీ కావాలంటే పరిశుద్ధతే. So if you want priority, holiness is the only way. ఏమండి, మీరు సువార్తలు అన్ని చదవండి, సుశీలంతా బిక్కబిక్కుమని భయంగా ఉంటారు. If you read all the gospels, you see that the disciples, the apostles and the disciples are very kind of timid. అలాని క్రైస్తవులు అందరూ పరిశుద్ధులని కాదు, క్రైస్తవులు
క్రైస్తవులు కూడా తప్పు చేస్తాం, బలహీనతలనే ఉంటాయి. So even similarly, the Christians are also not all perfect. They also have weaknesses. పందికి గొర్రెకి తేడా ఏంటంటే గొర్రెకు బురద అంటుకుంటది కొన్నిసార్లు, అప్పుడు ఏం చేస్తుంది అంటే అది తుడుచుకొని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. So the difference between a pig and a lamb is that lamb, if if a mud is upon it, it tries to get out of that. కానీ పంది ఏం చేస్తుంది అంటే బురదలో దొల్లుతానే ఉంటది. But the swine or pig enjoys the mud and the disgust. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి ఫస్ట్ క్లాస్ కావాలంటే పరిశుద్ధత అవసరం. Dear brothers and sisters, if you want priority, you need holiness. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం అని ఉంటది. In Hebrews chapter 11 we see that the cloud of witnesses it talks about. రెండోది ఫస్ట్ క్లాస్ ప్రయారిటీ వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే దేవుణ్ణి సంతోషపరచాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషులని సంతోషపెట్టుచున్నాను, దేవుని సంతోషపరచుచున్నానా అని పౌలు ప్రశ్న వేస్తూ ఉంటాడు. And in Galatians chapter 1 verse 10, Paul says that now if I persuade men or God, do I seek to please men or God? దేవుణ్ణి సంతోషపరచాలి నీవు. We need to please God. మనం ఒకసారి ఆలోచించండి, నీ జీవితంలో నువ్వు ఎవరిని సంతోషపరచడానికి బ్రతుకుతున్నావు? Just think about it. Why do you live? To whom are you trying to please in your life? కొన్నిసార్లు నేను స్టూడెంట్స్ ని చూస్తూ ఉంటాను, వాళ్ళు స్నేహితుల కోసము నా ఫ్రెండ్ ఏదో అనుకుంటాడని, ఫ్రెండ్ బాధపడతాడని చర్చి మానేసిన వాళ్ళు, లేదంటే ఆరాధన మానేసిన వాళ్ళు, సహవాసాన్ని మానేసిన వాళ్ళు, లేదంటే మీటింగ్లు మానేసి వాళ్ళ ఫ్రెండ్ని సంతోషపరచడానికి దేవుని విడిచిపెట్టిన వాళ్ళు యవనస్తులు ఎంతో మందిని చూశాను. I know some students that they want to please their friends, and because of that they skip the church and they skip the fellowship and they skip prayer and all of that, just so that they can get good brownie points with their friends. ఈ రోజు మనం ఎవరిని సంతోషపరుస్తున్నాం? Whom are we pleasing today? నువ్వు పరలోకంలో మొదటి స్థానము, ప్రాముఖ్య స్థానం కావాలంటే అక్కడ ఇంక రిటైర్మెంట్ ఏముండదు, యుగ యుగాలు ఆయనతోనే ఉంటావు. If you want the priority in the heaven, just think of it that you will be with him forever and ever. కాబట్టి దేవుణ్ణి సంతోషపరచుగా వారిగా మనం ఉందాం. So let us be the people who please God. మూడవది, లోకము కంటే క్రీస్తునకు విలువనిచ్చువారు. Thirdly, those who value Christ more than the world. ఆయన్ని తెలుసుకొనుటకు, ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకొనుటకు, సహవాసములు పొందుటకు, ఆయన మరణమునకు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు ఈయన పౌలు అనే ఆయన. Paul is saying that I count all things for loss for the excellency of the knowledge of Jesus Christ. ఈ రోజు అమెరికన్ సిటిజన్షిప్ మన అందరికి ఎంత అవసరమో ఆయనకి 2 సిటిజన్షిప్లు ఉన్నాయి ఆ రోజుల్లో. So now how the American citizenship is so important for us, Paul had 2 citizenship, Rome and Israel. ఆయన గమాలియేలు దగ్గర 7 సంవత్సరాలు డిగ్రీ పొందుకున్నాడు. And he studied under a man named Gamaliel who was very famous. ఆయన పెద్ద హిస్టోరియన్, చరిత్రకారుడు. He was a very big historian and ఆయనకు భాషల పట్ల చాలా అవగాహన ఉంది. He was very skilled in languages. ఆయన ఆచారాలు నిష్ఠగా చాలా పాటిస్తూ ఉండేవాడు. And he has followed all the religious legalities. కానీ అవన్నీ ఒక పక్కన పెట్టి క్రీస్తు కొరకు వీటిని పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. But he said, I am going to leave all that aside, and for the excellency of the knowledge of Christ I am going to count it all as dung. కాబట్టి ఫస్ట్ క్లాస్ ప్రయారిటీ పరలోకంలో నువ్వు కావాలంటే, ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడి ప్రైమరీ ఫస్ట్ క్లాస్ లో ఉండాలంటే, మూడవది లోకమును నువ్వు వదిలిపెట్టాలి. So in order for you to be in the priority when the Lord returns, you have to let go of the world. నాలుగవది, క్రీస్తును సంపూర్ణంగా స్వీకరించాలి, ఆయనకి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. And fourthly, you have to receive Christ fully. ఏమండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. John chapter 6 verse 54. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. John 6:54. యేసుక్రీస్తు ఒక విషయం చెప్తూ ఉన్నారు.
అదేమిటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. Whoso eateth my flesh and drinketh my blood hath eternal life. I will raise him up at the last day. ప్రతి ఆదివారం మా సహవాసంలో ప్రభు బల్ల అనేది ఉంటది. Every Sunday we have the Lord's table here. ఇక్కడ మేము ప్రతి ఆదివారం ఆయన మరణ పునరుద్ధానాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. Every week we remember the death and the resurrection of our Lord Jesus Christ. ఆ బల్లలో మేమందరం సమాధానంగా పాలు పంపులు పొందుతూ ఉంటాం. On that table we all partake in that table peacefully. ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. We remember every week his death and his resurrection. ఆయన్ని అంగీకరించిన వాళ్ళు ఆ బల్లలో పాలు పంపులు పొందాలి. Those who have received him are supposed to take part in that table. అయితే ప్రభు అంటున్నాడు, ఆ బల్లలో పాలు పంపులు పొందిన వారే ఒక దినాన అంత్య దినాన లేపబడతారని చెప్తూ ఉన్నాడు. So the Lord Jesus Christ is saying those who have taken part in that table, they will be raised in the last day. D.L. Moody అని ఒక దైవజనుడు ఉన్నాడు. There is a man named D.L. Moody. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, రోజుకి ఇద్దరికైనా సువార్త ప్రకటిస్తానన్నాడు. So he has decided that I will preach the gospel to at least 2 people a day. ఒక రోజు ఆయనకి బిజీ అయిపోయాడు. One day he has become very busy. ఆయన చెప్పడానికి కుదరలేదు. He couldn't preach the gospel. అప్పుడు ఏమైందంటే, ఇంటికి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లా. He came back home but he couldn't sleep. అయితే ఇలా కాదని లెగిసి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు. He said, okay, let me go out, and he went out to the street. ఆయన తిరుగుతా ఉన్నాడు, ఒక అతనికి సువార్త చెప్పాడు. So he was wandering, and then he found somebody and he shared the gospel with him. తర్వాత ఇంకో ఆయన కలుసుకున్నాడు. And after that he found another man. అర్ధరాత్రిది. This is in the middle of the night. ఆయన అన్నాడు, రే నీకు ఇంకా వేరే బిజినెస్ ఏం లేదరా అని అన్నాడు. He said, you don't have any other business, and he shouted at him. D.L. Moody ఏం చెప్పాడు తెలుసా? You know what D.L. Moody said? This is my business అన్నాడు. He said, this is my business. He will be in the first class priority. He will be in the priority line. నీ బిజినెస్ ఏంటి ఈ లోకంలో? What is your business in this life? యేసు క్రీస్తు గురించి జీవించడము, నీ జీవితాన్ని ఆయనకి సమర్పించడమే. The living for the Lord Jesus Christ and sacrificing your life for him, that is your business here. పౌలు అంటాడు, సజీవ యాగముగా మన శరీరములను సమర్పిద్దాం అంటాడు. Paul says, let us present our bodies as a living sacrifice. ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పిస్తే, ఆ పునరుద్ధానంలో ఒక్క బ్లింక్ ఆఫ్ ఐ లో ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనము క్రీస్తులాగా మారిపోతాం. And if you sacrifice your life for the Lord in this life, in a blink of an eye you will turn into like Christ likeness. ఈ శరీరాలు మహిమ శరీరాలుగా మారిపోతాయి. This body will become a glorified body. ఆయన ముఖాముఖిగా చూస్తాం. You will see him as he is. అదే పునరుద్ధానం యొక్క శక్తి. That is the power of his resurrection. అయితే ఆ పునరుద్ధానంలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఆ పరలోకానికి వెళ్ళాక అక్కడ నువ్వు సిగ్గుతో ఉండాలి. నువ్వు ఆయన కొరకు జీవించకుండా నీ జీవితం, నీ ఉద్యోగం, నీ సంసారం ఈ లోకం కొరకే నువ్వు బ్రతికి ఆ పరలోకానికి ఒట్టి చేతులు తేలితే ఎంత అవమానంగా ఉంటుందో ఆలోచించు. So if you live in this life however you want, and kind of living a worldly life, once at the time of resurrection you go up there, and how humbling it would be. Imagine. ఏమంటే మొన్న ఒక పాట విన్నాను, ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ చేత్తో కొన్ని ఆత్మలు నాయన నిండు చేతులతో నీ దగ్గరికి వస్తానని ఒక పాట విన్నాను. I heard a song that says, Lord, when I come to you I will come a handful of souls in this hand, and another handful of souls with this hand, and I will come with these souls. ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వు ఒట్టి చేతులతో వెళ్తావా, చేతులతో వెళ్తావా? Will you, if the Lord Jesus Christ returns today, will you meet him with empty hands, or will you have souls in your hands? అదే మనం సవాలుగా తీసుకుందాం. Let us take this as this challenge. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యేసు పునరుద్ధానం అయ్యాడు అనేది ప్రశ్న కాదు. The question is not whether or not Lord Jesus Christ has been raised. ఈ పునరుద్ధాన సంపూర్ణ సువార్తకు నిన్ను ఈ సువార్తను అంగీకరించావా అనేది ప్రశ్న. The question is whether you have actually accepted and received the gospel of this resurrection. ఒకవేళ అంగీకరించకపోతే ప్రభువుని ఆహ్వానించండి. If you have not received him yet, this is the time to invite the Lord Jesus Christ. ఏమని అన్నాడు ఇక్కడ, క్రైస్తవులుగా నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే ఏం చేయనవసరం లా, యేసు క్రీస్తు అని నోటితో ఒప్పుకొని
ఆయన మృతుడిలో లేచాడని నువ్వు హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ వచ్చింది అంతే. So what does he say? That you don't have to do anything. All you need to do is confess with your mouth that the Jesus is Lord and that God has raised him from the dead. That that will give you salvation. అది రక్షణ పొందని వారికి. That is for those who have not received the salvation. రక్షణ పొందిన నువ్వు ఈ ఫస్ట్ క్లాస్ ప్రయారిటీలో ఉందాం. For you who have been saved, let us strive to be in the priority list or line. మొదటగా పరిశుద్ధంగా ఉందాం. Let us be holy. యేసుని సంతోషపరుద్దాం. And let us please the Lord Jesus Christ. క్రీస్తుకు విలువనిద్దాం. Let us give value and priority in your life to Christ. నీ శరీరాన్ని సజీవ యాగముగా ప్రభువుకు సమర్పిద్దాం. Let us present our bodies as a living sacrifice to the Lord. ప్రార్థన చేసుకుందాం. Let's pray. మహోన్నతుడా, మహాగణుడా, మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా నాయన సమాధులన్నీ ఇంకా నిండుగా ఉన్నాయి. గొప్ప గొప్ప వారు తత్వాన్ని చెప్పారు. మరణం తర్వాత జీవితం అంటే ఏంటో చెప్పి రోజు వాళ్ళు సమాధుల్లోనే ఉన్నారు. ఎన్నో గొప్ప పుస్తకాలు రాసిన వారు సమాధిలోనే ఉన్నారు. ఎన్నో గొప్ప మాటలు పలికిన వాళ్ళు సమాధిలో ఉన్నారు. వీరులు సమాధిలో ఉన్నారు. నా ప్రియరక్షకుడు అయిన నీవు మాత్రం సమాధిని ఖాళీ చేసావు, మరణాన్ని జయించావు, పునరుద్ధానాన్ని పొంది రోజు మాకు పునరుద్ధానాన్ని అనుగ్రహించావు. ఓ ప్రభా, ఈ రాత్రి ఇంకా నిన్ను అంగీకరించిన వారు సువార్త వింటున్నారు కానీ దానికి ప్రతిస్పందన ఇంకా ఎవరన్నా చేయకపోతే, ఇంకా వారి రక్షణ నిశ్చయత అనేది వారికి లేకపోతే, అయ్యా వారి హృదయాలు తెరవండి. వారు నిన్ను ఆహ్వానించడానికి మీరు సహాయం చేయండి నాయన. రక్షణ అనుభవము, పునరుద్ధాన శక్తిని పొందిన మేము పరలోకములో, పునరుద్ధానములో ఫస్ట్ క్లాస్ ప్రయారిటీలో ఉండాలి ప్రభా. మేము 2 చేతులతో అనేక ఆత్మలు మేము మీ దగ్గరికి తీసుకొని రావాలి. ఒట్టి చేతులతో రావడం వల్ల అది అవమానం ప్రభా. మా కొరకు ప్రాణం చేసిన నీకు విలువ ఇవ్వలేని దరిద్రపు జీవితాలు అవుతాయి. అట్లా కాకుండా ప్రభా, లోకమును విడిచిపెట్టి, లోకమును అసహించుకొని మమ్మల్ని మేము సజీవ యాగముగా మీకు సమర్పించుకొని మీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.